హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ అను. సింపుల్ అండ్ టేస్టీగా కాల్షియం రిచ్ చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నీట్గా క్లీన్ చేసి తెచ్చుకున్న 3/4 కేజీ చేపలండి ఇవి. ఈ చిన్న చేపల్ని ఇలంబ్రాలు అని అంటారంటండి వీటి పేరు. సో క్లీన్ చేసుకున్న వాటిలోకి ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలానే 1/2 స్పూన్ పసుపు, ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఫుల్ స్పూన్ వేస్తే ఎక్కువ అవుద్దని డౌట్ అక్కర్లేదు. చింతపండు పులుసు పోస్తాం కాబట్టి మనకి ఉప్పు కారాలు సరిపోతాయండి, కొంచెం ఎక్కువే పడతాయి. ఇక్కడ నేను 1.5 స్పూను అంటే ఒక స్పూన్ వేసి ఇంకొక ఎక్స్ట్రా 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ కూడా పప్పు నూనె అంటాం కదండి, అంటే నువ్వుల నూనె అండి. సో మనం సొంతగా ఆడించుకున్నవి. కారం కూడా మనం సొంతగా ఆడించుకున్నదే. పసుపు, కారం, ఆయిల్ ఇవన్నీ కూడా మనం ఓన్గా ఆడించుకున్నవే అండి. సో అందుకని ఇవి బాగా ఎక్కువ కలర్ అయితే ఉండవన్నమాట. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుంటానండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత చింతపండు తీసుకోవాలండి. ఒక్కసారి వాష్ చేసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకుంటున్నాను. చెప్పాను కదండి, పప్పు నూనె కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. అలానే నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే 4 చిల్లీస్ని మధ్యలోకి హాఫ్గా చీరుకుని వేసుకున్నానండి. సో ఇవి ఉడుకుతూ ఉంటున్నాయి కదా, ఉడుకుతున్న టైంలో కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు చేపల్లో వేసాను. అయినా కూడా నేను కూరలో కొంచెం పసుపు ఎక్కువే వాడతానండి. సో అందుకని ఇక్కడ కొంచెం ఆనియన్స్లో కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఈ కొంచెం ఫ్రై అయిపోయాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి, ఈ టైంలో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని యాడ్ చేసేసుకుందాము. ఒక్కసారి స్లోగా కలుపుకుందామండి, అటు ఇటు. ఎక్కువ స్పీడ్గా కలిపితే ముక్కలు చెదిరిపోతాయి కదా. సో ఒక్కసారి కలుపుకొని కొంచెం అన్నీ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని ఉంచుకుందాము. అంతే అండి. ఒక 3 to 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది ఈ గిన్నె నిండా వచ్చినాయండి, తీసుకున్నాను. ఇవి నేను ఉడుకుతున్న కూరలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయిందండి మనం నానబెట్టుకున్న చింతపండు అయితే. సో ఇలా కొంచెం ఒక 2 ఉడుకులు ఉడికాక ఉప్పు కారాలు చూసుకుని నేను వేసినవి సరిపోయినాయండి. ఒక్కసారి మీరు కూడా చూసుకుని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, మీకేమన్నా యాడ్ అవుతాయి అనుకుంటే కనుక. ఇక్కడ నేను చేపల పులుసులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు కొంచెం వేపించుకుని పొడి చేసుకుని ఉంచుకున్నానండి. ఆ పొడిని పులుసులో వేసుకుని ఉడికించుకుంటే కూర కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి. సో చూసారు కదా, ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకున్నాక పులుసు అంతా ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికి చాలా టేస్టీగా వచ్చిందండి. ఉప్పు కారాలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా ఈ ప్రాసెస్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.